రాములో రాములా నన్నాగం చేసిందిరో అనే పాటకు బదులు రాయుడో రాయుడా రాజకీయం నన్నాగం చేయవట్టేరో అనే పాట వాడుకోవాల్సి వస్తుంది ఏపీలా. కిర్కిట్ తోటి కిర్రా కనిపించిన అంబటి తిరుపతి రాయుడు సారు పొలిటిక్స్ మీద కాయిష్ తోటి ఎంట్రీ ఇచ్చిండు. ఈసారి ఎలక్షన్లల్లో నిలబడాలని వైసీపీని ఎంచుకుండు. ఏమైందో ఏమో గాని షేరికైన 10 రోజులకే బండిని పట్టాలు దింపి ఫ్యాన్స్ను పరిచయం చేసిండు. వైసీపీకి ఎందుకు రాజీనామా చేస్తుండో ఒక ట్వీట్ చేసిండు. నాకు క్రికెట్ అంటే పానం, పొద్దుగాల 6 గంటలకే లేచి క్రికెట్ ఆడతా, నా క్రికెట్కు నేనే యజమానిని అనుకుంటా, క్రికెట్ కోసమే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా, అందుకే వైసీపీకి రిజైన్ చేసిన అని చెప్పిండు. కానీ పొలిటికల్ చౌరస్తాల కాడ వేరే ముచ్చట వినిపించింది. టికెట్ దొరుకుతలేదనే రాయుడు వైసీపీకి రామ్ రామ్ చెప్పిండనే గుసగుసలు పెట్టుకుండ్రు. ఇక టీడీపోళ్ళు అయితే రాయుడు టాపిక్ను రచ్చరచ్చ చేసిండ్రు. ఒక దిక్కు ఇట్లా జరిగేది జరుగుతుంటే ఇంకో దిక్కు రాయుడోళ్ళ అబ్బాయి రాజు లెక్క పవన్ కళ్యాణ్ సార్తో ములాఖత్ అయ్యిండు. అయ్యో క్రికెట్ అంటే పానం అన్నాడు, దుబాయ్కి పోయేది ఉందన్నాడు, మళ్ళా ఈ కొత్తేశమేంది అనే డౌట్ అనుమానాలు చాలా మందికి వచ్చినాయి. ఎవరికెన్ని అనుమానాలు వచ్చినా అంబట్ బాబు మాత్రం ఆరాంసే గ్లాస్ గుర్తు పెబ్బతో రాజకీయ చర్చలు జరిపిండు. జనాలకు క్లారిటీ ఇస్తందుకు మళ్ళొక ట్వీట్ వదిలి ఆయన ఎందుకు పవన్ తోటి ములాఖత్ అయ్యిండో అనే కథా కార్ఖాన చెప్పేసిండు. రాజకీయాలంటే ఇష్టమే అంటుండు, సేవ చేసినా అంటుండు, మళ్ళా మీదికెళ్ళి క్రికెట్ నా ప్రొఫెషన్ అంటుండు. అసలేంది అంబటి రాయుడు అర్థం కాకుండా చేస్తుండు అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిండు కాబట్టే మళ్ళా అందులోకి పోకపోవచ్చు. టీడీపోళ్ళు ఆఫర్ చేసినా ఎందుకో వెనుకకు ముంగట్టుకయ్యి సైలెంట్ నా సమాధానం అన్నట్లు కామన్గా ఉండిపోయిండు. ఇప్పుడేమో టీడీపీ పొత్తుల సుట్టం జనసేన పెబ్బతో భేటీ అయ్యి పవన్ అంటే నాకు ఇష్టం, ఆయన మాటలే కాదు చేతలు కూడా ఒక్క తీర్లనే ఉంటాయి, రాజకీయం గురించి ఆయన నాకు ఎన్నో ముచ్చట్లు చెప్పిండు, ఏమో ఏ నిమిషానికి ఏం జరుగునో అని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను ముంగటికి తీసుకుపోయినట్లు తీసుకుపోతుండు. చూడాలి మరి అంబటి రాయుడు పొలిటికల్ సినిమాల ఫస్ట్ హాఫ్ బాగుంటుందా, సెకండ్ హాఫ్ బాగుంటుందా, లేక క్లైమాక్స్ కథ ఎవరి ఊహకు అందదా.